ప్రపంచం ఒక అగ్నిపర్వతం మీద కూర్చునుందా? రక్షణ పేరుతో మనం నిర్మించుకున్న ఆయుధాలే మన పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయా? అవుననే అంటున్నాయి తాజా పరిశోధనలు. ప్రస్తుతం అగ్రరాజ్యాల వద్ద కుప్పలు తెప్పలుగా అణు ఆయుధాలున్నాయి. అయితే భూమిని సర్వనాశనం చేయడానికి ఈ 12,000 బాంబులు అక్కర్లేదు. కేవలం 100 అణుబాంబులు పేలినా ఈ గ్రహం మీద జీవరాశి మనుగడ ప్రశ్నార్థకమే. అణుపేలుళ్ల వల్ల వెలువడే లక్షల టన్నుల నల్లటి పొగ సూట్ వాతావరణంలోకి చేరి సూర్యకాంతిని పూర్తిగా అడ్డుకుంటుంది. దీనివల్ల అణు శీతాకాలం న్యూక్లియర్ వింటర్ ఏర్పడుతుంది. సూర్యరశ్మి లేకపోవడంతో భూమిపై ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా -డిగ్రీలకు పడిపోతాయి. గడ్డకట్టే చలిలో పంటలు పండవు. ప్రపంచవ్యాప్తంగా ఆహార కరువు ఏర్పడుతుంది. గాలిలో రేడియోధార్మికత నిండిపోతుంది. నీరు విషతుల్యమవుతుంది. ఫలితంగా మనిషితో పాటు సమస్త జీవరాశి అంతరించిపోయే ప్రమాదముంది. ఆయుధ సంపత్తి పెంచుకోవడం అంటే శక్తిని చాటుకోవడం కాదు, మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకోవడమే అని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ కవచం అనుకుంటున్న ఈ అణుబాంబులు భవిష్యత్ తరాలకు మృత్యుపాశాలుగా మారకముందే ప్రపంచ దేశాలు మేల్కోవాల్సిన అవసరముంది.